ధనుసు రాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి, రాశాధిపతి యొక్క యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. అదే కాకుండా వీళ్ళకు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ రాహు ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, వాహన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం. ప్రధానంగా 4 మంగళవారాలు, 4 శనివారాలు, అష్టమి, అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగనే సంతాన స్థానంలో బుధుడు సంచారించడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి, కెరియర్, పెట్టుబడులు, ఆకర్షణ యోగదాయకం. 6వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవాన్ ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు కొంచెం ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య నూతనమైన వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రారంభించాలి అనుకున్న వారందరూ కూడా గురువు యొక్క కృప కటాక్ష వీక్షణ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పుష్కర స్నానం చేయడం, పుష్కరాలలో శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని దానం చేయడం, అలాగే పులిహోర లాంటి పసుపు రంగు ఆహారాన్ని దానం చేయడం, పసుపును నీటిలో వదిలిపెట్టడం, పసుపు రంగు వస్త్రాలను వేసుకొని స్వామివారిని స్మరించడం, ధ్యానించడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, అనారోగ్య సమస్యలు కొంచెం ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజస్థాన్లో కుజ భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర, వాయు, జల ప్రయాణాల్లో ఆటంకాలు ఉండినను వాటిని మీ మనోధైర్యంతో విజయం సాధించే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ధనుసు రాశి వారు తప్పక పుష్కర స్నానం చేయాలి. దత్తాత్రేయ స్వామి యొక్క స్మరణ, ధ్యానము యోగదాయకం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, పత్రికా రంగంలో ఉండబడిన వారందరికీ గురు యోగ్యత అవసరం వలన రాజ సన్మానం, గజ సన్మానం, వివాహము, సంతానము, విదేశీయానము వారు అనుకున్న అన్ని పనుల్లో విజయం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి.